హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. ఫస్ట్ అయితే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఇప్పుడు 100K ఫ్యామిలీ అయిపోయాము. అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు హారిక చందు వ్లాగ్స్కి. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రేషన్స్ కొంచెం లేట్గా వస్తాయి, బిజీగా ఉన్నాను. ఇవి అంతకుముందు షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అందుకే నిన్న పోస్ట్ కానీ ఏది కానీ నేను పెట్టలేదు 100K సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. అంటే 100K ఫ్యామిలీ అయినందుకని కాదు, నాకు 100K ఫ్యామిలీ అయితే మీరందరూ చేసే కమెంట్స్ ఉన్నాయి చూసారా, మీకే అంటే మీ ఇంట్లో వాళ్ళకి 100K ఫ్యామిలీ అయిపోయినట్టు మీ ఎగ్జైట్మెంట్, మీ హ్యాపీనెస్ నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ మన యూట్యూబ్ వీడియోస్ కమెంట్స్ కింద చదువుతూ ఉన్నాను కదా, అవి చూసి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజం చెప్పాలి అంటే అసలు ఇంట్లో వాళ్ళకు కూడా అంత హ్యాపీనెస్ ఉండదు. మీరందరూ నన్ను మీ ఇంట్లో అమ్మాయిలాగా, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకున్నారు కదా, ఓన్ చేసుకున్నారు కదా, అది బెస్ట్ అచీవ్మెంట్. అంటే నాకు ఈ 100K ఫ్యామిలీ కన్నా కూడా అది చాలా చాలా వాల్యుబుల్. 100K ఫ్యామిలీ అందరికీ అవుతూ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరికీ ఏదో ఒక రోజు అవుతూ ఉంటుంది. బట్ ఇంతమంది దగ్గర నుంచి అభిమానం ఇవన్నీ మాత్రం అందరికీ రావు, బ్లెస్డ్ వన్స్ ఎవరికో ఒకరికి వస్తూ ఉంటాయి. సో అందులో నేను ఒక్కదాన్ని అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఇది పక్కన పెట్టేస్తే, ఎక్కడికో మిమ్మల్ని కార్లో తీసుకెళ్తున్నాను, ఎక్కడికనేది చెప్పట్లేదు కదా. సో ఇప్పుడైతే మనం రామప్పకి వెళ్తూ ఉన్నాము. రామప్పకి నాకు అంతకుముందు వెళ్ళాలని ఉండే, బట్ మనకి ఎప్పుడైతే యునెస్కో నుంచి గుర్తింపు వచ్చింది కదా రామప్పకి, అప్పటి నుంచి అయితే అసలు వెళ్ళాలి వెళ్ళాలి అని చాలా అనుకున్నాను. అసలు స్కూల్లో మామూలుగా టూర్స్కి అలా తీసుకెళ్తూ ఉంటారు కదా, అలా మా స్కూల్ నుంచి టూర్కి తీసుకెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళని పంపించలేదు. అప్పటి నుంచి ఇంకా అది అలాగే ఉండిపోయింది. నేను వరంగల్ జిల్లా అయినా కూడా రామప్ప నేను ఇంతవరకు చూడలేదు. నేను ఇదే ఫస్ట్ టైం చూడడానికి వెళ్ళేది. బట్ కొన్ని విషయాలు అయితే నాకు రామప్ప గురించి తెలుసు. మనకి ఈవెన్ సోషల్ బుక్స్లో కూడా మన చిన్నప్పుడు ఉండేది. మనకి 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో రామప్ప గురించి ఒక చాప్టర్ అండ్ 1000 పిల్లర్స్ టెంపుల్ గురించి ఒక చాప్టర్ మనకు ఉండేది. మీలో ఎంతమందికి గుర్తొచ్చింది నేను చెప్పిన తర్వాత అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు బ్లైండ్గా అసలు నాకు ఫస్ట్ రామప్ప అనగానే ఇప్పటికీ నాకు గుర్తుంది ఏంటి అంటే, రామప్ప దగ్గర ఉన్నటువంటి చెరువులో మనం ఇటుకలు వేస్తే తేలుతాయి అనేది అలా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. అంటే ఆ ఏజ్లో ఆ టైంలో అదొక వండర్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా, వాటర్లో ఇటుక వేస్తే తేలడం అనేది అదొకటి. అండ్ లోపల ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్న శివలింగం పైన ఎటువైపు నుంచి చూసినా కూడా కరెక్ట్గా సన్లైట్ అనేది శివలింగం పైనే పడుతుందన్నమాట. ఈ 2 పాయింట్స్ స్టిల్ ఐ రిమెంబర్, నాకు చాలా చాలా గుర్తన్నమాట. మా సోషల్ సార్ అంత ఎఫెక్టివ్గా చెప్పేవారు క్లాసెస్ అనేవి. సో ఈ జర్నీలో మీకు ఈ జర్నీ చూస్తూ నేను చెప్పేది వింటూ ఉంటే మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది. మెయిన్గా ఒక ప్లేస్కి, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళే ముందు ఈ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. జర్నీ చేస్తూ వెళ్తే ఏంటంటే చూసే వ్యూవర్కి మీరే జర్నీ చేస్తూ వెళ్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా కట్ చేస్తే అని చెప్పి మీకు టెంపుల్ ఓపెన్ చేసి చూపించాను అనుకోండి, ఆ ఫీల్ అనేది రాదు. సో అందుకని కొంచెం జర్నీ అనేది కూడా చూపిస్తున్నాను. వెదర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు, అసలు బ్యూటిఫుల్ కదా. చక్కగా క్లైమేట్ కూడా మనకి కొంచెం హ్యూమిడిటీ ఉంది అంతే, కానీ నాకైతే బాగానే అనిపించింది. కొంచెం వర్షం పడేలాగా అనిపిస్తుంది, బట్ వర్షం పడొద్దు అనుకొని వెళ్తున్నాము. వర్షం పడితే మామూలు టైంలో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇలా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు చక్కగా ఎక్స్ప్లోర్ చేయడం అనేది కుదరదు. సో ఇప్పుడు ఎవరెవరం వెళ్తూ ఉన్నామంటే, మా ఫ్యామిలీ వెళ్తూ ఉన్నాం. మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు, నేను, చందు, మేమందరం కలిసి వెళ్తూ ఉన్నాం అనమాట. జస్ట్ 1 డే షెడ్యూల్ చేసుకొని వెళ్ళాము. ఆ ఉన్నంత టైంలో కూడా నేను మ్యాక్సిమం మన యూట్యూబ్ కోసం కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. మార్నింగ్ టైంలోనే నాటు వేశాను కదా, నాటు వేసే వీడియో ఒకటి షూట్ చేశాను. అండ్ ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి రామప్పకి స్టార్ట్ అయిపోయామన్నమాట. నిన్న నేను నాటు వేసే వీడియో పెట్టాను కదా, అది దానికి ఎక్కువగా వ్యూస్ రాలేదు. షాపింగ్ వీడియోస్ పెడితేనేమో ఏదైనా బయట వీడియోస్ పెట్టండి హారిక, మాకు షాపింగ్ వీడియోస్ చూస్తే బోర్ వచ్చేస్తుంది అంటారు. కానీ షాపింగ్ వీడియోస్ చూస్తారు అలా అంటారు, బట్ షాపింగ్ వీడియోస్ చూస్తారు. సర్లే ఇంకా రోజు షాపింగ్ అంటే వీళ్ళకి బోర్ వచ్చేస్తుంది అని జస్ట్ అలా నేచర్ని చూపిద్దాము, కొంచెం ఎంజాయ్ చేస్తారు అని చెప్పి నిన్న నాటు వేసే వీడియో పెడితే అస్సలు వ్యూవర్షిప్ లేదు అండ్ డ్యూరేషన్ కూడా లేదు. సో ఇంకా ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. మీకు నేను నార్మల్ బ్లాగ్స్ పెట్టాలా, లేదంటే ఇలాంటి బెస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి పెట్టాలా, లేదంటే షాపింగ్ వీడియోస్ పెట్టాలా, ఏది పెట్టాలో అర్థం కాదు. అంటే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అనుకోండి. కానీ చూసారా, మనం రామప్ప టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాము. ఇంత జర్నీ మీకు అసలు బోర్ కొట్టకుండా, ఏమాత్రం మీకు బోరింగ్గా అనిపించకుండా కబుర్లు చెప్తూ తీసుకొచ్చేసాను కదా. కార్లో కూడా అంతే, నేను వాగుతూనే ఉన్నాను. ఇంకా మమ్మీ అయితే పడుకుండిపోయింది, ఇంకా నాన్నతో మాట్లాడుతున్నాను నేను.
లోపల కొబ్బరికాయ కొడదామని చెప్పి బయట కొబ్బరికాయ ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాం చందు నేను. ఇక్కడ మా వీడియో కష్టాలు మామూలుగా లేవండి. మేము అందరం ఒకే ఫ్రేమ్లో రావాలి అంటే వేరే వాళ్ళు వీడియో షూట్ చేయాలి. బట్ అలా చేయకుండా మేము చూసారా చందు నేను ఒకసారి, తర్వాత మమ్మీ డాడీ చందు నేను ఒకసారి, తర్వాత తమ్ముడు నేను మమ్మీ డాడీ ఒకసారి, ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క ఫ్రేమ్లో ఉండి వీడియోస్ తీసుకుంటున్నాము. ఇదే ఎవరికైనా ఒకరికి ఇచ్చేస్తే వాళ్ళు తీసేవాళ్ళు కదా అనిపించింది. ఇప్పుడు నాకు ఎడిట్ చేస్తూ ఉంటే అలా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ చూడడానికి చాలా పెద్దగా ఏముండదండి, కానీ చిన్నగా ఉన్నంత వరకైనా కూడా చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి టెంపుల్లో. ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇంకా నేను మీకు ప్రతిదీ ఒక్కొక్క పాయింట్ అంతా క్లియర్గా చూపిస్తాను. టెంపుల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. లైట్ రోజ్ పింక్ కలర్లో ఉన్నటువంటి స్టోన్ అనమాట ఇది. దీన్ని శాండ్ స్టోన్ అంటారు. వాటి గురించి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాము. గర్భగుడిలో చూసారా లైటింగ్ ఏమీ లేవండి. అక్కడ పైనుంచి వచ్చే సన్లైట్ కరెక్ట్గా మనకి శివలింగం పైనే పడుతుంది. ఆ లైట్కే మనకు ఎంత దూరం నుంచి చూసినా కూడా శివుడు బ్రైట్గా కనిపిస్తున్నాడు. సో ఈరోజు మనం వచ్చేసి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పాలంపేట గ్రామం దగ్గరలో ఉన్న రామప్ప టెంపుల్కి వచ్చేసాము. నేను వచ్చానంటే ఆబ్వియస్గా మిమ్మల్ని కూడా తీసుకొస్తాను కదా. నాతో పాటు ఈ శిల్పకళ అంతా మీకు చూపిస్తాను. వరంగల్ జిల్లా అనగానే కాకతీయుల కళా పోషణకి పెట్టింది పేరనమాట. మనం చూడొచ్చు ఇక్కడ ఈ టెంపుల్ అంతా కూడా శాండ్ స్టోన్తో నిర్మించారండి. శాండ్ స్టోన్ ఇది మామూలుగా 1000 పిల్లర్స్ టెంపుల్ చూసుకుంటే మనము చలవరాయితో నిర్మించింది అనమాట. బ్లాక్ స్టోన్ ఉంటుంది 1000 పిల్లర్స్ టెంపుల్ అంతా కూడా. అండ్ ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి మనకి శాండ్ స్టోన్తో నిర్మించారు. అండ్ కొన్ని ప్లేసెస్లో ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ప్లేసెస్లో మాత్రం మనకి చలవరాయితో నిర్మించారు. మెయిన్ టెంపుల్ మనకి ఎక్కడైతే శివలింగం ఉంటుందో ఆ శివలింగం చుట్టంతా కూడా మనకి చలవరాయితో నిర్మించి ఉంటుంది. టెంపుల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక అద్భుతం అనే చెప్పాలండి. మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉంది. అండ్ ఇంకా కాకతీయుల కళాపోషణకి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి చూసుకుంటే శిల్పాలన్నీ కూడా మనం నార్మల్గా బ్లాక్ స్టోన్తో చెక్కితే కొంచెం వర్క్ చేయడం ఈజీయే, అంటే కష్టమే, కానీ అది కొంచెం ఈజీ. కానీ ఈ శాండ్ స్టోన్ పైన వర్క్ చేయడం అనేది చాలా కష్టం అండి. మీరు చూడొచ్చు శాండ్ స్టోన్ అంటే ఇది ఇసుకతో చేసిందనమాట స్టోన్. సో మనం శిల్పం చెక్కుతూ ఉంటే ఏమవుతుందంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనము నల్లరాయితో పోల్చితే ఈ రాయికి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అయినా కూడా ఇంత అందంగా శిల్పాలు నిర్మించారంటే మనం అప్పటి వాళ్ళ శిల్పకళని మెచ్చుకోవాల్సిందే. అండ్ ఈ టెంపుల్ 1213వ సంవత్సరంలో నిర్మించారండి. అంటే 1213 1213వ సంవత్సరంలో నిర్మించారు. ఒక 40 సంవత్సరాలు టైం తీసుకుందండి ఈ టెంపుల్ మొత్తం కట్టడానికి. ఒక రోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు. ఇప్పుడు ఈ మనుషుల జీవితకాలంతో పోల్చుకుంటే ఒక మనిషి జీవితకాలం అంత టైం పడుతుంది ఇది నిర్మించాలంటే. అంత టైం తీసుకొని ఇంత అద్భుతమైన కట్టడాన్ని మనకు అందించారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అసలు ఇంకా టెంపుల్ ఒకప్పుడు ఇంకా బాగుండేది. ఒకప్పుడు వైభవం ఎక్కువగా ఉండేది. అంటే కాకతీయుల రాజులు పరిపాలించినప్పుడు ఇక్కడ వైభవం అనేది చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత చిన్న చిన్న యుద్ధాలు దాడుల వల్ల కొంచెం టెంపుల్ ధ్వంసం అయిపోయింది. 1000 పిల్లర్స్ టెంపుల్, ఫోర్ట్ వరంగల్ అవి కూడా కొంచెం ధ్వంసం అయిపోయి ఉంటాయి. కానీ ఎంత ధ్వంసం చేసినా కూడా మన కోసం మనకు కొన్ని చిహ్నంగా కొన్ని మిగిలిపోయాయి అన్నమాట. అండ్ ఈ టెంపుల్కి ఇంకొక మెయిన్ ఇంపార్టెన్స్ కూడా ఉందండి. మామూలుగా ఏదైనా టెంపుల్ అనగానే ఆ టెంపుల్కి ఆ రాజ్యాన్ని పరిపాలించిన రాజు పేరు కానీ లేదంటే ఆ ప్రాంతానికి సంబంధించిన పేరుతో అవి ప్రఖ్యాతి చెందుతూ ఉంటాయి. కాకపోతే ఈ టెంపుల్కి ఏంటి అంటే ఈ టెంపుల్ని ఎవరైతే నిర్మించారో ఆ శిల్పి ఉంటాడు కదా మనకి, ఆ శిల్పి పేరుతో ఈ టెంపుల్కి పేరు అనేది వచ్చిందనమాట. రామప్ప అనే ఒక శిల్పి కర్ణాటక దగ్గర నుంచి తీసుకొచ్చి ఇదంతా అంటే ఆయన ఆధ్వర్యంలోనే నిర్మితం అనేది జరిగింది. ఆయన పేరు మీదుగానే ఈ టెంపుల్కి రామప్ప అనే ఒక పేరు అనేది వచ్చిందండి. అండ్ మనకి అలాగే ఈ టెంపుల్కి దగ్గరలోనే రామప్ప చెరువు కూడా ఉంటుంది. సో రామప్ప అండ్ రామప్ప టెంపుల్, రామప్ప చెరువు 2 ఉంటాయి. అవి కూడా కవర్ చేద్దాము టైం ఉంటే. సో మీకు చెప్పాను కదా ఇక్కడ విగ్రహాలన్నీ కూడా మొత్తం 90% ఆఫ్ ద టెంపుల్ మనకి శాండ్ స్టోన్తోనే నిర్మించారండి. ఇక్కడ చూడొచ్చు ఏనుగును కూడా మనకి శాండ్ స్టోన్తో నిర్మించారు. చాలా కష్టం అసలు ఇది చేయడం. కాకతీయ రాజులకి అప్పట్లో జరిగిన యుద్ధాలలో కొద్దిగా ధ్వంసం అయిపోయింది. అయినా కూడా మనకి ఎలిఫెంట్ షేప్ అనేది కనిపిస్తుంది. చూడొచ్చు ముందు మనకి తొండం అదంతా కూడా పోయింది. చాలా వరకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న కొన్ని ప్లేసెస్ మాత్రమే ధ్వంసం అయిపోయాయి. లోపల గుళ్ళో అంతా కూడా చాలా బాగానే ఉంది. అది కూడా షూట్ చేశాను, కవర్ చేస్తాను. అండ్ బ్లాక్ స్టోన్తో కొన్ని శిల్పాలు మనకి బయట హైలైట్ అనమాట. ఇది టెంపుల్కి అంతా కూడా మొత్తం టెంపుల్ అంతా కూడా మనకి శాండ్ స్టోన్ ఉండి అండ్ ఈ బ్లాక్ స్టోన్తో ఇవి చేశారు కదా, ఇవి హైలైట్గా కనిపిస్తూ ఉంటాయి టెంపుల్కి. నైట్ టైంలో ఇంకా లైటింగ్స్తో చాలా బ్రైట్గా ఉంటుంది డే టైంతో కంపేర్ చేస్తే. సో లోపల ప్రధాన దైవం వచ్చేసి మనకి రామలింగేశ్వర స్వామి అండి.
మనకి మాస శివరాత్రి అప్పుడు చాలా వైభవంగా వేడుకలు జరుపుతూ ఉంటారు ఇక్కడ. కరెక్ట్గా మనకి మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లోనే 9 అడుగుల నంది విగ్రహం కూడా ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. సేమ్ ఇలాంటి 1000 పిల్లర్స్ టెంపుల్ దగ్గర కూడా నంది విగ్రహం అనేది ఉంటుంది. ఎక్కువగా కాకతీయ రాజులు నందీశ్వరుడిని అలాగే రామలింగేశ్వర స్వామిని ఎక్కువగా శివభక్తులు అన్నమాట. ఇప్పుడు మనకు టెంపుల్ పైన ఉన్నటువంటి శిల్పకళ అంతా కూడా శివపురాణం అంటే శివుడి హిస్టరీ అంతా కూడా ఈ శిల్పాలపైన చెక్కారనమాట. ఇది చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఒక్కొక్కటి చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంటే శివుడు మ్యారేజ్, అలాగే మనకి విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి వాళ్ళ స్టోరీ అంతా ఉంటుంది కదా, అదంతా కూడా ఈ శిల్పాలు చూస్తేనే అర్థమవుతుంది మనకి. అంత బాగా నిర్మించారనమాట. పైన రూఫ్ కూడా నార్మల్ టెంపుల్స్లో ఉన్నటువంటి రూఫ్ కాదండి, అది ఒక స్టార్ షేప్లో నిర్మించారు. మొత్తం ఓవరాల్గా టెంపుల్ అంతా కూడా ఓన్లీ మిడిల్లోనే కాకుండా టెంపుల్ చుట్టూ కూడా మనకి స్టార్స్తో హైలైట్ చేశారు. అది ఒక స్టోన్ పైన ఇంకొక స్టోన్ నిర్మిస్తూ అలా. సో టెంపుల్ యొక్క విశిష్టతను మనం మాట్లాడుకున్నట్లయితే లోపల గర్భగుడిలో ఉన్న శివలింగం పైన మనం ఎటువైపు నుంచి చూసినా కూడా సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు కూడా సూర్యకిరణాలు నేరుగా మనకి శివలింగం పైన పడేలాగా డిజైనింగ్ అనేది చేశారు. అంటే అప్పట్లోనే ఎంత టెక్నాలజీ యూజ్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా అండ్ టెంపుల్ వచ్చేసి మనకి 1213వ సంవత్సరంలో నిర్మించారని చెప్పాను కదా. దగ్గర 800 సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ టెంపుల్కి. 800 ఇయర్స్ నుంచి కూడా ఈ టెంపుల్ ఇలా ఉండడం అంటే చెప్పుకోదగ్గ విషయం అనే చెప్పాలి. ఇప్పుడు ఇంకా మనం గుడి లోపల ఉన్నటువంటి శిల్పాలను చూద్దాము. గుడి లోపల స్తంభాలు ఉంటాయి కదా మనకి, ఆ స్తంభాల పైన కూడా ఎంత చక్కటి డిజైన్ చూడండి మీరు అసలు. ఇప్పుడు మనము వర్క్ చేయించుకుంటున్నాం చూసారా బ్లౌజెస్ పైన, ఇదే అనమాట. ఇదే ఫినిషింగ్తో మనకి ఇప్పుడు వర్క్ చేస్తున్నారంట. ఇక్కడ పైన వచ్చేసి క్షీరసాగర మదనం జరుగుతుంది. అలాగే ద్రౌపది వస్త్రాభరణం కానీ, శ్రీకృష్ణుడు మనకి గోపికలు స్నానం చేస్తూ ఉంటే వాళ్ళ డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళి ఆటాడిస్తాడు కదా వాళ్ళని, అది. అండ్ ఇలా ఒక్కొక్క థీమ్తో మనకి శిల్పాలు అనేవి చెక్కారు. ఏది కూడా మీనింగ్లెస్ ఒక్కటి కూడా ఉండదండి. ఇక్కడ ప్రతి దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. మీకు పైన రూఫ్ అంతా స్టార్ షేప్లో ఉంటుందని చెప్పాను కదా, ఆ స్టార్ షేప్లో డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా స్టోనే అండి. దీంట్లో వేరే మెటీరియల్ ఏది యూజ్ చేసింది లేదు అసలు. ఒక స్టోన్తో ఇలా డిజైనింగ్ చేయడం అంటే ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. శ్రీకృష్ణ తులాభారము, ద్రౌపది వస్త్రాభరణము, మహాభారతము, రామాయణము అన్నీ కూడా క్లియర్గా చెక్కున్నాయి. చాలా చాలా బాగుంది. బట్ నా కెమెరా అంతగా క్యాప్చర్ చేయట్లేదు. ఇంకా చెప్పాలి అంటే ఇవి క్లియర్గా చూపించాలి అంటే బెస్ట్ కెమెరా ఉంటే ఇంకా బాగుండేది అవుట్పుట్. అసలు నాకు ఫస్ట్ టైం మరీ మంచి కెమెరా లేదే అనిపించింది. అంటే నేను మంచి కెమెరా తీసుకున్నాను, బట్ ఇంకా లెన్స్ తీసుకోలేదు. బెస్ట్ లెన్స్ ఉండాలి. కెమెరా అయితే బెస్ట్ తీసుకున్నాను. ఇలాంటి ప్లేసెస్ మళ్ళీ వెళ్ళి క్యాప్చర్ చేయలేము కదా, బట్ లెన్స్ తీసుకున్నాక నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే చూపించగలిగేంతవరకు చూపిస్తున్నాను. ఈ టెంపుల్ అంతా కూడా స్టార్ షేప్లో ఉంటుందని చెప్పాను కదండి. మీరు పైన చూడొచ్చు, అన్నీ కూడా స్టార్ షేప్తోనే డిజైన్ చేశారు. టెంపుల్ లోపల అక్కడక్కడ ఇలా మనకి అప్సరసలు కనిపిస్తూ ఉంటారు. అండ్ టెంపుల్ పైన మనకు 12 మంది మదనికలు ఉన్నారండి. వాళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మెయిన్ లోపలికి టెంపుల్కి ఇలా ఎంటర్ అవుతూ ఉంటే ఇక్కడ మనకి ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి ఉంటారు. విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని మనం లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళే డైరెక్షన్ కూడా మనకి ఎలిఫెంట్స్ చూపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు మనకి బయట ఐకియాకి అలా వెళ్తే మనకి కింద ఆరో మార్క్స్ ఎలా వేస్తారు, మనం ఎటు నుంచి వెళ్ళాలి ఎటు నుంచి రావాలి అనేది సేమ్ ఇక్కడ అలా డిజైన్ చేశారు ఎలిఫెంట్స్తో. వావ్ అనిపించింది నాకు. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, టెంపుల్ చుట్టూరా కూడా ఈ విధంగా మనకి 12 మంది మదనికలు ఉంటారండి. వీళ్ళని మదనికలు అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మీకు ఇప్పుడు విఘ్నేశ్వరుని చూపించాను కదా, విఘ్నేశ్వరునికి పైననే మనకి నాగిని, భోగిని అని ఇద్దరు ఉంటారనమాట. వీళ్ళు చాలా ఫేమస్ అనమాట ఈ 12 మందిలో. ఎందుకు ఎక్కువగా చాలామంది జనాలు ఎందుకు గుర్తిస్తూ ఉంటారంటే, మనకి చిరంజీవి గారిది ఒక మూవీ ఉంటుంది రాజా విక్రమార్క అని చెప్పి, అందులో నాగినివో భోగినివో అని ఒక సాంగ్ ఉంటుంది, మీకు గుర్తుందా? అది సినారే గారు రాశారనమాట. సినారే గారు ఆ సాంగ్ రాసిన తర్వాత ఆ 2 నేమ్స్ వచ్చేసి నేను రామప్ప టెంపుల్ పైన ఉన్నటువంటి మదనికలు అనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈ 2 నేమ్స్ యూజ్ చేసి రాశాను అని చెప్పారనమాట. సో అందువల్ల కొంచెం ఇంకా ఎక్కువగా క్లిక్ అయిపోయారు వాళ్ళు. టెంపుల్కి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారంట కూడా, మనకి నాగిని భోగిని ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారంట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆవిడ వచ్చేసి నాగిని అండి, ఆ పక్కన ఉన్నామే భోగిని. భోగినికి మీరు చెప్పులు చూడొచ్చు, కింద అప్పుడే హై హీల్స్ కూడా వేసేసుకుందనమాట. మనం ఇప్పుడు వేసుకునే జ్యువెలరీ కానీ, చెప్పల్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఒక 800 ఇయర్స్ బ్యాకే వీళ్ళు ట్రై చేశారండి. అసలు నాకైతే చాలా 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 నచ్చాయి అసలు. ఇప్పుడు మనం పెట్టుకునేటువంటి పెద్ద పెద్ద హ్యాంగింగ్స్, స్టడ్స్, ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు అప్పుడే పెట్టుకున్నారు. శిల్పాల పైన అప్పుడే ఉన్నాయి అసలు. అవి మనం ఇప్పుడు ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతున్నాము, కానీ చెప్పాలంటే అవి ఓల్డ్ మోడలే అసలు. వాళ్ళు అప్పుడే హై ఫ్యాషన్ మెయింటైన్ చేశారు.
పక్కనే మనకి టెంపుల్కి దగ్గరలోనే ఇలా ఒక శివలింగం ఉంటుంది. ఇక్కడ ఇంకా మేము దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టేస్తున్నాము. సో ఇంక అక్కడ దర్శించుకున్న తర్వాత నందీశ్వరుడి దగ్గరకు వచ్చేసామండి. లోపల మనకి శివలింగం ఉంటుంది కదా, శివలింగంకి కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లోనే మనకి నందీశ్వరుడు ఉంటాడు. కానీ 1000 పిల్లర్స్ టెంపుల్ దగ్గర ఉన్న నందీశ్వరుడు వేరు, ఇక్కడ మనకు కనిపించే నందీశ్వరుడు వేరు. అక్కడి నందీశ్వరుని మనం చూసుకున్నట్లయితే ఫేస్ స్ట్రైట్గా ఉంటుంది, టెంపుల్ సైడ్ చూస్తున్నట్లు ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం కొంచెం ఫేస్ అటు సైడ్ వాల్చి ఉందన్నమాట. ఒక ఐ మనకి శివలింగం పైన శివుడి సైడ్ ఉండి అండ్ ఇంకొక ఐ అటు సైడ్ ఉంది. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ అండ్ శివుడు ఏం చెప్తున్నాడు, రెడీ అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనగానే వాహనం రెడీగా ఉన్నట్టు, ఒక నించోడానికి రెడీగా ఉన్నట్టుగా ఉంటుంది పోస్చర్ కూడా. మీరు ఇక్కడ నందీశ్వరుని చూస్తే ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఒకటి చిన్నగా ఇల్లులా కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి పాకశాల అండి. అంతకుముందు ఇక్కడ శివుడికి ప్రసాదాలు కానీ ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్కి కానీ వంటలన్నీ అక్కడ చేసేవాళ్ళంట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ మదనిక ఒక లాంగ్ చైన్ వేసుకుంది చూసారా అండి. ఆ లాంగ్ చైన్ యొక్క షాడో ఉంటుంది కదా, అది మార్నింగ్ టైం అయినా నైట్ టైం అయినా అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడు చూసినా కూడా ఆ షాడో అనేది కరెక్ట్ ఒకటే ప్లేస్లో పడుతూ ఉందంట. అలా మామూలుగా అయితే మనకు బయట అలా ఉండదు కదా, అంటే టైమింగ్ చేంజ్ అవుతూ ఉంటే షాడో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఈమెకి స్పెషాలిటీ అదన్నమాట. ఏ టైంలో చూసినా కూడా ఆ చైన్ యొక్క షాడో అలాగే ఉంటుందట. అది కూడా గ్రేట్ అని చెప్పాలి. మీకు చెప్పాను కదా, ఎలిఫెంట్స్ ఈ డైరెక్షన్ చూపిస్తూ ఉంటాయి, మన టెంపుల్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా బయటికి రావాలి అనేది చూపిస్తూ ఉంటాయి. టెంపుల్ పైన అంతా కూడా ఇలా స్టార్ షేప్లో ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. దాంతోపాటు ఇక్కడ లేడీస్ చూస్తే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కటి, మనకి ఈవెన్ ఫారెన్ లేడీస్ కూడా ఉన్నారండి. ఫారెన్ లేడీస్ని కూడా చెక్కారు వీటిపైన. అప్పట్లో మనకి బిజినెస్ చేసేవాళ్ళు కదా ఫారినర్స్ ఇండియాకి వచ్చి, అలా పర్షియన్ లేడీస్, ఇంగ్లాండ్ వాళ్ళు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అవి కూడా వాళ్ళని కూడా చెక్కారు. ఇండియన్ ఉమెన్సే కాకుండా ఫారెన్ లేడీస్ని కూడా చెక్కారనమాట. చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇద్దరు పిల్లలు రీల్స్ చేస్తూ ఉన్నారు. మనకి బుల్లెట్ బండెక్కి వచ్చేస్తే ఒక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి రీల్స్ చేస్తున్నారు. అండ్ ఈ పైన మనం చూసుకున్నట్లయితే ఎలిఫెంట్ పైన మనకి లయన్ ఉన్నట్టు డిజైన్ చేశారు చూసారా, ఇదొకటి అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి ఎవరైనా అటాక్ చేసేటప్పుడు ఇక్కడ మనకి సోల్జర్స్ ఇందులో ఉండి వాళ్ళకి కనిపించకుండా అటాక్ చేసేవాళ్ళంట. సో లోపల మనకి మందుగుండు సామాగ్రి ఉంటుంది కదా, అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ వాళ్ళు ఇక్కడ ముందు నించుని అటాక్ చేసేవాళ్ళంట. అండ్ ఈ స్టెప్ పైన ఇంకొక స్టెప్ ఉంది, ఆ స్టెప్ పైన ఇంకొక స్టెప్ ఉందన్నమాట. ఇంత హైట్ నుంచి చూస్తే మనకి ఎనిమీస్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు అనేది క్లియర్గా చూడొచ్చు ఇక్కడ నుంచి. చాలా బాగా అనిపించింది. అండ్ ఈ డిజైనింగ్ అంతా కూడా మనకి ఎర్త్ కేక్స్కి పాడవకుండా డిజైన్ చేశారంట. అసలు అప్పుడే ఆ టెక్నాలజీ, అంటే మరి ఇంత పెద్ద నిర్మాణం చేసినప్పుడు మరొక చిన్న భూకంపం ఏదైనా వచ్చిందంటే ఇదంతా పాడైపోతుంది కదా, అలా అవ్వకుండా డిజైన్ చేశారంట. మీకు నేను ఇంతకుముందు ఇక్కడ డబుల్ షేడెడ్ స్టోన్స్ ఉన్నాయండి అని చెప్పాను కదా, ఇదే అండి మనకి లైట్ బేబీ పింక్ అండ్ శాండ్ కలర్ స్టోన్ అనమాట. ఇది కలరే, ఇది పెయింటింగ్ కాదు అసలే. ఇక్కడ ఒక స్టోన్ బ్రేక్ చేసి కూడా ఉంది మనకి, దాని లోపల కూడా పింక్ కలర్ ఉందండి. అంటే స్టోనే ఇలా డబుల్ షేడ్లో ఉంది, చాలా బాగుంది ఇది కూడా. అండ్ మీకు ఎర్త్ కేక్స్ వచ్చినా కూడా పాడవద్దు అని చెప్పాను కదా, అంటే కొంత స్కేల్, అంటే కొంత లిమిట్ వరకు మనకి పాడవకుండా ఉంటుందండి. అంటే అంతకు మించి వస్తే చెప్పలేం కానీ ఇంత లిమిట్ వరకు ఉంటే పాడవదు. బట్ ఒక 100 years బ్యాక్ ఏమో ఒకసారి వచ్చిందంట, అంటే అంతకు మించి వచ్చిందంట. అప్పుడు కొంచెం లోపల మనకి స్తంభాలు అనేవి లోపలికి వెళ్ళిపోయాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇలా మనకి స్తంభాలని ఇలా ఫిక్స్ చేశారండి, ఇలా హోల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పెట్టేదానికి మనకి ముందు ఉంటుందన్నమాట. సో దీనికి ఇదే బాండింగ్, ఇంకా దీనికి మళ్ళీ మనం సిమెంట్ అలాంటివి ఏమి అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది రిమూవ్ చేయాలి అంటే అది ఇంకా కష్టంతో కూడుకున్న పని. ఇది వచ్చేసి టెంపుల్కి ఆపోజిట్లోనే ఇలా ఒక చిన్న మందిరం ఉంటుంది, దీనిపైన అంతా కూడా ఇలా శిలాఫలకం ఉంటుంది. ఇదేంటి అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే పన్ను, దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అనేది ఇక్కడ చెక్కి ఉంచారంట. ప్రతి సంవత్సరం అక్కడ నుంచి వచ్చే ఫండ్స్ని డెవలప్మెంట్ కోసం యూజ్ చేసేవాళ్ళంట ఒకప్పుడు. సో ఇది వచ్చేసి మనకి సాంస్క్రిట్లో అండ్ తమిళ్లో చెక్కి ఉంటుంది దీనిపైన అంతా కూడా. మీకు కూడా నేను చెప్తూ ఉంటే మీరు వింటూ టెంపుల్ చూస్తూ ఉంటే మీకు అక్కడికి వెళ్ళిన ఫీలింగే వస్తుంది కదా. అండ్ ఇంకొక పాయింట్ మిస్ చేశానండి, ఇక్కడ మనకి నాగిని అండ్ భోగిని అని ఇద్దరు ఉన్నారని చెప్పాను కదా, ఆ 2 శిల్పాలు చాలా బాగుంటాయి చూడ్డానికి. అవి చాలా నచ్చి నిజాం కాలంలో ఒక ఆఫీసర్ వాటిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో డెకరేటివ్ పీసెస్ లాగా పెట్టుకున్నారంట. తీసుకెళ్ళిన ఒక 1 monthలోనే వాళ్ళ ఫ్యామిలీలో అన్ని డిస్టర్బెన్సెస్ రావడము, వాళ్ళ పిల్లలు చనిపోవడము, వాళ్ళ వైఫ్కి ఏమో పెద్ద డిసీజ్ రావడము, ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయంట. ఇంకా వెంటనే వీటి వల్లే అని చెప్పి ఆయన అనుకొని అవి తీసుకొచ్చి మళ్ళీ పెట్టించారంట. సో వాటిని మాత్రం సిమెంట్తో అటాచ్ చేసి ఉంటుందన్నమాట. అవి ఒక్కటి మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది, సిమెంట్తో మళ్ళీ పెట్టేశారు వాటిని అక్కడ.
కరెక్ట్‌గా మనకి మెయిన్ టెంపుల్‌కి పక్కనే ఇంకొక చిన్న టెంపుల్ గూడా ఉంటుంది. అదే ఏరియాలోనే గానీ, అక్కడ గూడా ఒక శివలింగం ఉంటుంది. చిన్నగా గుడి గూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకో పూజలు జరగట్లేదు. ఎందుకు అనేది నాకు కరెక్ట్‌గా రీజన్ తెలీదు. బట్ ఇది గూడా చాలా చాలా బావుంది. అంతకు ముందు టెంపుల్‌కున్న పేరు కన్నా కూడా మనకి యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఇంకెక్కువగా అయిపోయింది. అండ్ సందర్శకులు కూడా రావడం చాలా ఎక్కువగా అయిందంట. యునెస్కో గురించి మీ అందరికీ తెలుసు కదా అండి. యునెస్కో ఒక్కసారి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇంకా దీనికి సంబంధించి ఫండ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ మనకి యునెస్కో వాళ్ళే చూసుకుంటారనమాట. వాళ్ళు ఇప్పటివరకు వరల్డ్ మొత్తంలో ఒక 42 ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో మన రామప్ప కూడా ఒకటి. అంటే ప్రపంచ వారసత్వ సంపదగా మన రామప్పని గుర్తించారనమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యునెస్కో గుర్తింపు వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఇదే అన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు అండ్ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ ట్వీట్ చేశారు కదా. సో నేను ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా పెట్టాను. మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి. హారిక చందు వ్లాగ్స్ అని ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత నుంచి నాకు ఇంకా ఎక్కువగా వెళ్ళాలి అనిపించింది మెయిన్గా టెంపుల్కి. సో ఫైనల్గా అయితే నేను చూశాను అండ్ మీకు కూడా చూపించాను అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా కొంచెం టైం ఉంటే వీడియో ఇంకా క్లియర్గా షూట్ చేసేదాన్ని, కానీ మా నాన్న ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి తొందర పెడుతున్నాడు. ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉంది. నాకైతే వెదర్ చాలా సపోర్ట్ చేసిందండి. వర్షం పడితే అస్సలు షూట్ చేయలేము, కొంచెం విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ వెదర్ చాలా కూల్గా చాలా బాగుంది. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత పడిందండి వర్షం. మాకు జర్నీలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా వచ్చి హ్యాపీగా చూసుకొని వెళ్ళిపోయాము. ఎండగా కూడా లేదండి. ఎండగా ఉన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎండగా లేదు, వర్షం పడేలా లేదు, వర్షం పడలేదు. చక్కగా కూల్గా ఉంది. హ్యాపీగా నేను ఎంజాయ్ చేశాను అండ్ మీకు క్లియర్గా చూపించాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం హారిక చందు వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మొత్తానికైతే ఈరోజుకు వీడియో ఇదండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.